హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ప్రీవియస్ వీడియోలో మనం రైట్ టు ప్రాపర్టీ అండర్ ఆర్టికల్ 31 గురించి డిస్కస్ చేసాము. మనం చెప్పుకున్నాము ఎలా ఆర్టికల్ 31 అనేది ఒక కాన్ఫ్లిక్టింగ్ రైట్గా, ఒక డిస్ప్యూటింగ్ రైట్గా మారిందో. ఆర్టికల్ 31ని ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసి ఒక కాన్స్టిట్యూషనల్ రైట్గా అండర్ ఆర్టికల్ 300A పార్ట్ 12లో పెట్టారు 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా. అందులో మనకి 31 క్లాజ్ ఏబిసి ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఈ వీడియోలో మనం ఆర్టికల్ 32 గురించి డిస్కస్ చేద్దాము. ఈ ఆర్టికల్ 32 అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్కే కాదు, ఇటు భారతీయ పౌరులందరికీ ఫండమెంటల్ రైట్స్ పొందుతున్న ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ 32 అనేది ఒక వెన్నుముక లాంటిది. ఇది లేనిది మిగతా రైట్స్ అన్నీ కూడా వ్యర్థము, మీనింగ్లెస్, బేస్లెస్ అని చెప్పొచ్చు. ఎందుకు అనేది మనం చూద్దాం. ఆర్టికల్ 32 రెమెడీస్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్. దిస్ పార్ట్ అంటే పార్ట్ 3. పార్ట్ 3 అంటే ఫండమెంటల్ రైట్స్. చూడండి, క్లాస్ 1 ఏం చెప్తుంది? ద రైట్ టు మూవ్ ద సుప్రీం కోర్ట్ బై అప్రోప్రియేట్ ప్రొసీడింగ్స్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ ఈస్ గ్యారంటీడ్. ఈ పార్ట్లోని ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, వెళ్ళి ప్రొసీడింగ్స్ని ఇనిషియేట్ చేయొచ్చు. క్లాస్ 2 ద సుప్రీం కోర్ట్ షెల్ హ్యావ్ పవర్ టు ఇష్యూ డైరెక్షన్స్, ఆర్డర్స్ ఆర్ రిట్స్ ఇంక్లూడింగ్ రిట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ హెబియస్ కార్పస్, mandamus, prohibition, quo warranto and certiorari which may be appropriate for the enforcement of any of the rights conferred by this part. సందర్భానుసారంగా ఆ కేసు యొక్క ఫ్యాక్ట్స్ ఆధారంగా రిలీఫ్ సాట్, బాధితులు ఏం కోరుకుంటున్నారు, జరిగినటువంటి తప్పేంటి అన్న అంశాలను ఆధారంగా చేసుకొని కోర్టు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రిట్స్ని ఇష్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరినైనా ఇల్లీగల్గా నిర్బంధించారనుకోండి, అప్పుడు హెబియస్ కార్పస్ రిట్ ఇష్యూ చేసి ఆ నిర్బంధించిన వ్యక్తిని విముక్తి చేసే అవకాశం కోర్టు ఈ యొక్క ఆర్టికల్ ద్వారా కలిగి ఉంది. అలా సందర్భానుసారంగా మ్యాండమస్, ప్రొహిబిషన్, కో వారంటో, సర్చరీ అనే రిట్స్ని ఇష్యూ చేసే అధికారం సుప్రీంకోర్టుకి అండర్ ఆర్టికల్ 32 క్లాస్ 2 ప్రకారం ఉంది. ఆ రైట్ ఉంది, ఆ అధికారం ఉంది, అథారిటీ ఉంది. అయితే ఈ యొక్క 5 రకాల రిట్స్ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేశారు. ఈ 5 రకాల రిట్స్ని కూడా సుప్రీంకోర్టు ఇష్యూ చేయొచ్చు. ఈ 5 రకాల రిట్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి కూడా. వీటి గురించి మనం సపరేట్గా ఒక డెడికేటెడ్ పార్ట్ చేద్దాము. నెక్స్ట్ పార్ట్ అదే ఉంటుంది. సో క్లాస్ 3 చూడండి. వితౌట్ ప్రిజుడిస్ టు ద పవర్స్ కన్ఫర్డ్ ఆన్ ద సుప్రీం కోర్ట్ బై క్లాస్ 1 and 2, Parliament may by law empower any other court to exercise within the local limits of its jurisdiction all or any of the powers exercisable by the Supreme Court under class 2. ఈ రిట్స్ ఓన్లీ సుప్రీంకోర్టే ఇష్యూ చేయొచ్చా సార్ అంటే, పార్లమెంట్కి ఒక అధికారం ఉందంట. ఆ అధికారం ప్రకారము ఈ రిట్స్ని ఇష్యూ చేసే అధికారము వేరే కోర్ట్స్కి కూడా ఇవ్వచ్చంట. అదర్ కోర్ట్స్ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఆ కోర్టు పరిధి వరకే అది చెల్లుబాటు అవుతుంది. ఓకే. ఆర్ ఎనీ ఆఫ్ ద పవర్స్ ఎక్సర్సైజబుల్ బై ద సుప్రీం కోర్ట్ అన్నారు క్లాస్ 2. క్లాస్ 2 ప్రకారము సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇష్యూ చేయొచ్చు, ఆర్డర్స్ ఇష్యూ చేయొచ్చు, రిట్స్ ఇష్యూ చేయొచ్చు. పార్లమెంటు ఒక చట్టం తెచ్చి మీ డిస్ట్రిక్ట్ కోర్టు, మీది ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు అనుకోండి, మీ నెల్లూరు డిస్ట్రిక్ట్ కోర్టుకి కూడా ఈ అధికారం ఇవ్వచ్చు. ఆ నెల్లూరు డిస్ట్రిక్ట్ కోర్టు ఆ డిస్ట్రిక్ట్ పరిధి వరకు ఈ డైరెక్షన్స్ ఇష్యూ చేయొచ్చు, ఆర్డర్స్ ఇష్యూ చేయొచ్చు, రిట్స్ ఇష్యూ చేయొచ్చు. కానీ ఇట్ షుడ్ బి బ్యాక్డ్ బై ఎ లా. పార్లమెంట్ దానికి ఒక సపరేట్ చట్టం తెచ్చి ఎంపవర్ చేయాలి ఆ కోర్టుని, అదనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఫండమెంటల్గా రిట్స్ అనేది సుప్రీంకోర్టు ఇష్యూ చేస్తుంది అండర్ ఆర్టికల్ 32. బట్ లోకల్ కోర్ట్స్ ఇష్యూ చేయొచ్చా?
అదర్ కోర్ట్స్ ఇష్యూ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎప్పుడు పార్లమెంట్ చట్టం తెచ్చి దానికి అధికారం కల్పించినప్పుడు. ఈ కండిషన్ అనేది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ అదర్ కోర్ట్ అంటే హైకోర్టు రాదు. ఎందుకంటే హైకోర్టుకి ఆల్రెడీ మనకి అండర్ ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి ఆల్రెడీ అధికారం కల్పించారు. రిట్స్ జారీ చేయొచ్చు, ఆర్డర్స్ జారీ చేయొచ్చు, డైరెక్షన్స్ జారీ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ అదర్ కోర్ట్స్ అంటే హైకోర్టు మినహాయించి మిగతా కోర్ట్స్ అన్నీ వస్తాయన్నమాట. The right guaranteed by this article shall not be suspended except as otherwise provided for by this constitution. ఈ రైట్ అనేది సస్పెండ్ చేయకూడదు ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఫర్ బై దిస్ కాన్స్టిట్యూషన్లో చెప్పినట్టు కాకుండా ఈ రైట్ని మనం వయలేట్ చేయకూడదు అనమాట. సో దీనికి ప్రెసిడెంట్కి రైట్ ఉంటుంది. ఈ యొక్క రైట్ని డ్యూరింగ్ ఎమర్జెన్సీ సస్పెండ్ చేసే అధికారం ఉంటుందన్నమాట ప్రెసిడెంట్కి. బట్ ఇది ఫండమెంటల్ రైట్ కదా 32 అనేది. సో ఈ 32 అనేది డ్యూరింగ్ ఎమర్జెన్సీ రద్దు చేసిన 226 కింద మనం హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, ఒక వెసులుబాటు అనేది ఉంది. సో ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ లాస్ట్ 2025 రాసే వాళ్ళంతా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ద సుప్రీం కోర్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద డిఫెండర్ అండ్ గ్యారెంటర్ ప్రొటెక్టర్ అని కూడా అంటారు ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్. ద రైట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32 ఈజ్ ఒరిజినల్ బట్ నాట్ ఎక్స్క్లూజివ్. ఇది ఎందుకు ఒరిజినల్ అంటే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. జనరల్గా మీరు మీ యొక్క కేసుని ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ కోర్టులో జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టులో వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్యామిలీ డిస్ప్యూట్ అనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పిస్తుంది, దాని మీద అప్పీల్ హైకోర్టులో వేస్తారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్తారు. యాక్చువల్గా ఇలా ట్రయల్ కోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు అప్పీల్ బై వే ఆఫ్ అప్పీల్ వెళ్తుంది. బట్ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. బికాజ్ యూ హ్యావ్ దట్ రైట్ అండర్ ఆర్టికల్ 32 అండ్ ద రైట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు టేక్ అప్ దట్ కేస్ ఈజ్ ఒరిజినల్ అండర్ ఆర్టికల్ 32 బట్ నాట్ ఎక్స్క్లూజివ్. అంటే మీరు ఓన్లీ సుప్రీంకోర్టుకే వెళ్ళాలా మీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు అంటే నో, ఇట్స్ నాట్ ఎక్స్క్లూజివ్. మీరు హైకోర్ట్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట అండర్ ఆర్టికల్ 226. Dr. B.R. Ambedkar called Article 32 as the most important article of the Constitution. ఎందుకు అంటే మీకు ఫండమెంటల్ రైట్స్ కల్పించి ఆ ఫండమెంటల్ రైట్స్కి ఒక ప్రొటెక్షన్ లేదనుకోండి, అది వైలేట్ అయినప్పుడు చర్యలు తీసుకునే పరిస్థితి లేనప్పుడు ఆ రైట్స్ ఉండి కూడా వ్యర్థమే కదా. దట్స్ వాట్ అన్ ఆర్టికల్ వితౌట్ విచ్ దిస్ కాన్స్టిట్యూషన్ వుడ్ బి నల్లిటీ. ఈ ఆర్టికల్ లేకపోతే కాన్స్టిట్యూషనే వ్యర్థము అని చెప్పేసి అంటున్నారు. ఇట్ ఈస్ ద వెరీ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ వెరీ హార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి అంటున్నారు. కాన్స్టిట్యూషన్ యొక్క ఆత్మ మరియు హృదయము ఆర్టికల్ 32 అంటున్నారు. నేను అనట్లేదు, ఫండమెంటల్ రైట్స్ లోని ఆర్టికల్ 32 ఈజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఎవరు అంటున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటున్నారు. వెన్ ఏ ఫండమెంటల్ రైట్ ఈజ్ వయలేటెడ్ ద అగ్రీవ్డ్ పార్టీ, బాధితుడు, హ్యాస్ ద ఆప్షన్ ఆఫ్ మూవింగ్ ఐదర్ ద హైకోర్ట్ ఆర్ ద సుప్రీం కోర్ట్. మనం ఇప్పుడు 32, 226కి డిఫరెన్స్ చూద్దాం. రైట్ ఆర్టికల్ 32 ఈజ్ అ ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 226 ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో ఉంది కాబట్టి ఇది ఒక ఫండమెంటల్ రైట్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 226 అనేది ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ బట్ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎనీ రైట్ విచ్ ఈస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ నోన్ యాజ్ కాన్స్టిట్యూషనల్ రైట్. Suspension. Article 32 can be suspended if an emergency has been declared by the President. Article 226 cannot be suspended even at the time of emergency. Scope. Article 32 has a narrow scope as it is applicable only in case of violation of a fundamental right. Article 226 has a broader scope as it is applicable not only in case of violation of fundamental rights but also of legal right.
సో ఇక్కడ ఆర్టికల్ 32లో బై దిస్ పార్ట్ అని చెప్పేసి పర్టికులర్గా ఇచ్చారు. సో వీ హ్యావ్ టు అప్రోచ్ సుప్రీం కోర్ట్ వెన్ ఎవర్ రైట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ ఈస్ వయలేటెడ్, బట్ there are no such conditions under article 226. Whenever a legal right, any right guaranteed to you by any other act is violated, you can surely go and approach, move the high court under article 226. That's why its scope is little broader than article 32. Jurisdiction paridhi: article 32 empowers the Supreme Court to issue writs all over India. Therefore the Supreme Court has the broader territorial jurisdiction. 226 empowers the High Court to issue a writ in its own local jurisdiction only. That means within the particular state or states on which the High Court has jurisdiction, if it is a common court, common High Court. Therefore High Courts have narrower territorial jurisdiction as compared to the Supreme Court. జ్యూరిస్డిక్షన్ పరంగా హైకోర్టుకి బ్రాడర్ స్కోప్ ఉంది, సుప్రీం కోర్టుకి బ్రాడర్ స్కోప్ ఉంది, హైకోర్టుకి narrower scope ఉంది. Discretion: since article 32 is a fundamental right, the same cannot be refused by the Supreme Court. సో సుప్రీం కోర్టు రిఫ్యూజ్ చేయలేదు. ఆర్టికల్ 226 కాన్ఫర్స్ డిస్క్రిషనరీ పవర్ టు ద హై కోర్ట్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఎట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద హై కోర్ట్ టు ఇష్యూ ఎ రిట్ ఆర్ నాట్. సో ఇట్ ఈస్ ఎ డిస్క్రిషనరీ, ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ for High Court to issue writs anamata. It is discretionary, but under article 32 Supreme Court has to issue writs whenever a fundamental right is violated, when it is proven that fundamental right is violated. So that's all in this video. In the next video we are going to discuss very interesting and important topic, that is writs in the Indian Constitution. There are 5 types of writs which we have seen in the class 2 of article 32. We will discuss that in upcoming class. So here is the quiz question: who referred article 32 of the Indian Constitution as the heart and soul of the Constitution? ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్, లాస్ట్ సెట్లో. ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ టెస్ట్ సిరీస్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కొంతమంది ల్యాప్టాప్లో లాగిన్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. ఎస్, ఆఫ్ కోర్స్ మీరు కంప్యూటర్లో కూడా లాగిన్ అవ్వచ్చు అండి. డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వెబ్ లాగిన్ కూడా ఉంది. స్టే కనెక్టెడ్ in the Instagram. If you have any doubts or feedback, let me know. And join Telegram and WhatsApp groups where we keep conducting important quiz questions daily, especially in the Telegram. కృష్ణాస్ లారియల్స్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. మీరు వెళ్ళి వెతకాల్సిన పని లేకుండా అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. నాట్ హ్యావింగ్ ద బెస్ట్ సిచ్యువేషన్ బట్ సీయింగ్ ద బెస్ట్ ఇన్ యువర్ సిచ్యువేషన్ ఇస్ ద కీ టు హ్యాపీనెస్. మ్యారీ ఫోర్ లియో. సో తప్పకుండా మనకున్న పరిస్థితుల్లో హౌ వీఆర్ బ్లెస్డ్ అనేది మనం చూస్తే డెఫినెట్గా వీ విల్ బీ వెరీ హ్యాపీ. Presented by Krishnakant. As you know, my name is Krishnakant. I am a law set coach and LLM scholar at Osmania University. I thank you so much for watching this video. Have a wonderful day.